దానికి మనం అందరం కూడా వెంటనే ఖండించాలి. దీన్ని దేశం మొత్తం కూడా. హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డూపై కల్తీ జరగడంపై కూకట్పల్లి వై జంక్షన్లో పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. అన్య మతస్థుల వాణిజ్య కార్యకలాపాలను హిందూ దేవాలయాల్లో నిషేధించాలని కోరారు. హిందువులు దేవాలయాల దుకాణాలను హిందువులకే కేటాయించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇలానే హిందువులపై దాడులు పునరావృతమైతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కూకట్పల్లి కార్యకర్త జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. विविध क्षेत्रों से विविध लोगों संस्थाओं से हम लोग इकट्ठा हुए हैं यहाँ पर। जो हिंदू मठ मंदिरों में विधर्मी लोगों द्वारा अत्याचार किया जा रहा है, गलत किया जा रहा है, उसके विरोध में हम लोगों का एक प्रदर्शन है और उसमें सुधार होना चाहिए। हिंदू मठ मंदिरों का जो टैक्स ले रहे हैं वो टैक्स लेकर के अगर विविध धर्मों को विधर्मियों को दे रहे हैं वो गलत है, वो अन्याय है। वो हमारा टैक्स देना बंद करना है। हमको संगठित होकर के हिंदू जनों को हमारा मंदिरों का टैक्स हमारे मंदिर के विकास में लगाना है, ना कि हम अलग धर्मी को जो हमारा विधर्म कर रहे हैं, गलत में भ्रम पैदा कर रहे हैं, उनके धर्मों के अंदर खर्चा किया जा रहा है सरकार द्वारा, ये गलत है। इसके बारे में रोक लगना चाहिए। हमारा हिंदू मठ मंदिर का जो भी हमारा संग्रह है वो हमारा मठ मंदिरों के विकास के लिए, हिंदू धर्म के विकास के लिए होना चाहिए। हिंदू धर्म के संगठन के लिए, हिंदू हित के लिए खर्चा होना चाहिए, ना कि विधर्मियों को जिहाद के लिए खर्चा करना चाहिए। గత ప్రభుత్వాలు కానీ దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయ ఆదాయం గురించి ఆలోచిస్తున్నాయి తప్ప భక్తుల మనోభావాలు ఎటువంటి బస్సులు ఆలోచన చేస్తలేవు. కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిలో అపవిత్రంగా జరగటమే కాక దాన్ని సమర్థించే కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయ భక్తుల మనోభావాలను కాపాడుకుంటూ ఈ విదేశీ మతస్థులను అంటే అన్య మతస్థులను దేవాలయం నుంచి వెంటనే తొలగించాలి. లేని రాబోయే తరంలో విశ్వ హిందూ పరిషత్తు దాని పరివార క్షేత్రాలు భారీ ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వం వెంటనే విదేశీ మతస్థులు విదేశీ మతాల వారి వెంటనే తొలగించాలని సవినయంగా వినతి చేస్తున్నాం. మేము ఎంత పవిత్రంగా అంటే అంత పవిత్రంగా అక్కడ మేము వెళ్ళి పూజలు చేసుకుంటాము. అసలు ఆ పవిత్రత అయిన లడ్డులోనే ఈ పంది మాంసముతో కూడిన నెయ్యి లాంటి పదార్థం లాంటి ఒక కొవ్వు, అలాగే ఈ చేపది అదొక కొవ్వు కలిసి అపవిత్రం చేసి హిందువులను దెబ్బతిద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటే హెచ్చరిస్తున్నాం, మీతోటి నడపడం చేత కాకపోతే దేవాలయాలు మా విశ్వ హిందూ పరిషత్ మా లాంటి ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి, మాకు అప్పయ్యపండి మేము చేసుకుంటాం. కానీ అనవసరంగా మా దేవాలయాలని మా హిందువులని ఆరాధ్యమైన మా దేవుళ్ళని దెబ్బతీయాలని చూస్తే ఎవరు ఊరుకోరు. మీరు వెంటనే అక్కడ ఎలా అయితే జరిగిందో వాళ్ళని వెంటనే శిక్షించకపోతే మాత్రం మేము ఇంకా ఎక్కువ ఎత్తున ఆందోళన చేస్తాము, ముట్టడి చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాము, శిక్షించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం. అనేక మతస్థులు మన దేశంలో ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా అందరు జీవిస్తున్నారు. కానీ మన హిందూ ధర్మం మీదనే అందరూ కూడా దాడి చేయడము ఇది శోచనీయకరము, బాధాకరము. మన హిందువులందరూ కూడా మేల్కోవాలి. మనము ఎన్నో గంటలు కష్టపడి ఎన్నో రోజుల నుంచి మనం తిరుపతి దేవస్థానానికి వెళ్తాము, దర్శనం చేసుకుంటాము. కానీ అక్కడ అపవిత్రం అవుతుందంటే కూడా హిందువులందరూ కూడా దాన్ని ఖండించాలి. ఏ రూపంగా ఉండని, ఏ విధంగానైనా ఉండని అందరూ కూడా దానికి మనం అందరం కూడా వెంటనే ఖండించాలి. దీన్ని దేశం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ అమలు పరుస్తున్నది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ భాగ్యనగర్లో కూడా అన్ని సెంటర్లలో కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ తరఫున బజరంగ దళం కూడా అందరు కలిసి ధర్నా చేయడం జరుగుతుంది.